అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి నేను ఆల్రెడీ నా దగ్గర ఉన్న స్టాక్ని అన్నిటినీ ప్యాకింగ్ అయితే చేసి పెట్టేస్తున్నాను. ఎప్పుడైనా ఆర్డర్ వచ్చినా కానీ వెంటనే అట్టకైతే మనం ఉంటుంది కదా, అట్టకైతే పిన్ చేసి ఇచ్చేసినాం అనుకోండి, మనకి బాగా తొందరగా ఫాస్ట్గా వర్క్ అవుతుంది, డెలివరీ కూడా ఫాస్ట్గా ఇవ్వచ్చు అని చెప్పేసి అయితే నేను ఖాళీగా ఉన్న టైంలో అయితే ఇలా అయితే చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఈరోజు ఇదైతే మనకు సేల్ అవ్వదు పెద్దగా, కాకపోతే తెచ్చినది అయితే వేస్ట్ చేయలేము కదా, అందుకోసం అయితే అన్ని ప్యాకింగ్ అయితే చేసి పెట్టేస్తున్నాను. ఇంకా ఇది ఒక పని అయితే అయిపోతూ ఉంటుంది. అందుకోసం అనేసి చాలామంది ఆడవాళ్ళు ఇంటి దగ్గర ఖాళీగా ఉండి ఏదో ఒక బిజినెస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకైతే ఇది బెస్ట్ బిజినెస్ ఏనండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనకి ఎలా అంటే మనము ఏదన్నా సాధించుకోగలుగుతామంటే ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసైనా కానీ ఈజీగా అయితే సాధించుకోగలుగుతాము. అందుకోసం అన్నమాట జాబ్స్కి వెళ్ళాల్సిన పని లేకుండా ఈజీగా అయితే మనం ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ హ్యాపీగా అయితే మనీని అయితే ఎర్న్ చేసుకోవచ్చు. మనకు తగినట్టు మనంత శాలరీ అయితే మనము సంపాదించుకోవచ్చు. నేను జాబ్ చేసిన ఇంత విషయంలో అయితే మీకు చెప్పాలి అనుకుంటున్నది ఏంటంటే, గవర్నమెంట్ జాబ్ గురించి అయితే నాకు తెలియదు, కానీ ఇంకా బయటి జాబ్స్ ఏదైనా ప్రైవేట్గా చేయాలి అనుకున్న వాళ్ళకైతే చాలా అంటే చాలా కష్టం అనమాట. వాళ్ళు ఏం చెప్తే అదే వినాలి, అది వాళ్ళు ఏం చెప్పినట్టు వాళ్ళు చెప్పిందే చేసుకుంటూ ఉండాలి. అది కాదు ఇదంటే పెద్ద గొడవలు రచ్చలు అవుతూ ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఇంకా ఏదన్నా మనకి ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందన్నా లీవ్స్ ఇవ్వరు, ఏదున్నా కానీ ఇవ్వరు అనమాట. అలా ఇవ్వనప్పుడు మనకి ఏమవుతుందంటే కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సింది వస్తుంది. నేనైతే రీసెంట్గా అయితే ఒక ప్రాబ్లమ్ని అయితే ఫేస్ చేశాను. నా కూతురికి స్టమక్ పెయిన్ వచ్చేసి అయితే తను ఇంటికి వచ్చిన వెంటనే అయితే పడుకుందనమాట. నాకు ఆ విషయం తెలీదు. నేను వచ్చేసరికి అయితే 8 అవుతుంది. ఇంకా నేను ఎప్పుడు వచ్చిన తర్వాత ఎప్పుడు చేసుకోవాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు పెట్టాలి అనేది అయితే నాకు అదే ఉంటుంది అనమాట. లేచింది అదే సామెత ఉంది కదా, లేడీకి లేచిందే పరుగు అన్నట్టు, నాకు కూడా లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు అయితే ఈ పరుగులే ఉంటాయి అన్నమాట. అందుకోసం అనేసి నేను మామూలుగా అయితే ఈ చిన్న బిజినెస్ని అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఈ బిజినెస్ నాకు వచ్చే శాలరీ అంతకు సంపాదిస్తే చాలు అని నేను అనుకున్నాను. అంతకు మించి అయితే అసలు అయితే నాకు కూడా లేవు. నాకు మామూలుగా అయితే శాలరీ 15K వస్తుంది. అందుకోసం అనేసి నేను దీన్ని స్టార్ట్ చేసుకున్నాను. అంత అయితే ఏం చేస్తానో లేదో తెలీదు, కాకపోతే నాకైతే టైం అయితే మిగిలిపోతుంది, పిల్లల్ని చూసుకోవచ్చు అన్న ఒక చిన్న కాన్సెప్ట్తోనైతే ఈ బిజినెస్ని అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఇలా నాలాగా ఆలోచించే వాళ్ళు ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇప్పుడు నాకైతే ఏం లేవు, కాకపోతే నా మైండ్లో ఎప్పుడు కొన్ని అయితే రన్ చేస్తూ ఉంటాను. ఏంటంటే పిల్లలు పెద్దగా అవుతున్నారు, అలాంటప్పుడు వాళ్ళకంటూ ఒక తోడు ఉండాలి. తండ్రి ఎంతసేపు ఉన్నా కానీ బయట చూసుకోగలుగుతాడు, కానీ పిల్లల్ని అయితే అంతగా చూసుకోలేడు. నేను ఎప్పుడో పొద్దున పోతాను, రాత్రికి వస్తాను. అలాంటప్పుడు పిల్లలకు ఏదైనా కానీ జరిగిందంటే ఇప్పుడు కాలాలు అయితే అస్సలు బాగాలేవు, పైగా నాకు ఉన్నది ఆడపిల్లలు. అందుకోసం అయితే ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాను. ఇలా నాలాగా ఎవరికన్నా ఒక మంచి థాట్ ఉంది అంటే, మంచి అనేం కాదు, ఇంటి దగ్గర ఉండి చేసుకోవాలి అనుకునే వాళ్ళకైతే ది బెస్ట్ అనమాట. ఏదైనా చేసుకోవాలనుకున్న వాళ్ళైతే ఇది చేసేసుకోండి. ఇంకా ఏమన్నా మంచివి ఏమన్నా ఉన్నాయి అంటే కనుక చాలా వరకు అయితే హోమ్ దగ్గర అంటే ఇంటి దగ్గర కూర్చొని చేసుకునేటివి అయితే చాలా ఉన్నాయి. మనం కొంచెం సెర్చ్ చేసుకుని మంచిగా అయితే తీసుకొని ఏది మనకు బెనిఫిట్, ఏది మనకు మంచి ప్రాఫిట్ అలా వచ్చేటివి మాత్రం చూసి చేసుకోండి. చాలా అంటే చాలా మంచిగా అయితే వస్తుంది. నేను ఇక్కడ మొత్తము జీడిపప్పు కూడా ప్యాకింగ్ అయితే చేస్తూ ఉన్నాను. జీడిపప్పు ఎందుకు దండిగా ప్యాకింగ్ చేస్తున్నాను అంటే, ఉన్నది మొత్తం ఒకటేసారి ప్యాకింగ్ చేసి పెట్టానంటే వచ్చేస్తుంది, ఆర్డర్ వచ్చినప్పుడు టక్కున అయితే వెళ్ళిపోతూ ఉంటాయి కదా, అందుకోసం అనేసి. ఇంకా ఈరోజు నాకు వచ్చేసి నేను చేసిన వర్క్స్ అన్నీ అయితే ఇవి. ఇంకా జీడిపప్పు అయితే 5 అయితే వేసేసుకోవాలి. ఇంకా అవి 7 గ్రామ్స్ అలా అయితే వేసాను నేను. 7 to 8 గ్రామ్స్ అయితే ఈజీగా వేసుకోవచ్చు వంట సోడా, ఎందుకంటే అవి పెద్ద కాస్ట్ ఏమి ఉండదు, అందుకోసం అన్నమాట. అందుకే మనకి ఎక్కువ సేల్ కూడా కాదు, అది కాస్ట్ ఎక్కువ ఉండదు. కాస్ట్ ఎక్కువ ఉండేటివి మాత్రమే కస్టమర్స్ అయితే ఎక్కువ తీసుకోలేరు. ఎందుకంటే వాళ్ళు ఎలా అంటే ఇంత కాస్ట్ పెట్టి తీసుకోవడం అవసరమా అంటే, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు కదా, అంటే నాలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంత కాస్ట్ పెట్టి తీసుకోవడం అవసరమా, అప్పటికప్పుడు ఏదో ఒక దానికి కదా ఓ 5 రూపీస్ ప్యాకెట్ తీసుకొని వెళ్ళిపోతే మేలు అన్న ఫీలింగ్లో మనకి ఇవైతే ఎక్కువ సేల్ అవుతాయి. ఎక్కువ ఏంటంటే
బాదం పప్పు, జీడిపప్పు అలాంటివన్నీ కూడా సేల్ అవుతూ ఉంటాయి. ఇంకా నాకైతే చెక్క లవంగాలు అయితే మంచిగా సేల్ అవుతాయి. ఎందుకు సేల్ అవుతాయి అంటే నేను తిరిగే ఏరియా అంతా ముస్లిమ్స్ ఏరియా అనమాట. వాళ్ళు ఎక్కువగా మసాలాస్ ఎక్కువ వాడతారు కదా, అందుకోసం అనేసి నాకు ఎక్కువ సేల్ అవుతాయి. అంతకు మించి ఇంకా ఏం లేదు. ఎక్కువ సేల్ అవుతున్నాయి ఏంటి అంటే నాకు అదే మంచి ప్రాఫిట్ అనమాట. ఇంకా ఇవి కూడా సేల్ అవుతాయి, బట్ లిటిల్ బిట్ అనమాట. మనకి దీనికి చాలా అంటే చాలా వేరియేషన్ వస్తుంది. మనకు ఏంటంటే దీనిలో ప్రాఫిట్ కనిపించకపోయినా ఇంకొకటి ఏంటంటే ఎక్కువైతే రాదు జీడిపప్పు దానిలో. కాకపోతే మనకు ఫాస్ట్గా వర్క్ అయితే అయిపోతుంది, స్లోగా కాదు. ఇప్పుడు మనకు మిరియాలు అనుకోండి, ఏరి వేయాలి. అది ఇంకొకటి లవంగాలైనా అంతే, ఏరి వేయాలి. ఇవైతే ఫాస్ట్గా ఒక 5 అలా తీసి టక్కున వేసేసుకుంటా వెళ్ళిపోవచ్చు. ఫాస్ట్గా అయిపోతుంది పని, మనకు సేవ్ అవుతుంది, టైం సేవింగ్ అవుతుంది అంతే. అంతకు మించి ఏముండదు. వీటి వల్ల మనకు ప్రాఫిట్ అయితే పెద్దగా అనిపించదు. కాకపోతే బల్క్ ఆర్డర్స్ వచ్చినప్పుడు కొంచెం చూడొచ్చు అంతే. బల్క్ ఆర్డర్ వచ్చినప్పుడే మాత్రమే మనకు దీనిలో ప్రాఫిట్ అనేది వస్తుంది. మనము ఓవరాల్ మీద చూసుకోవాలి. ఇప్పుడు మనం ఒక 10 మసాలా ప్యాకెట్స్ అంటే మసాలా ఐటమ్స్ తెచ్చుకున్నాం అనుకోండి, ఆ ఓవరాల్ మసాలా ఐటమ్స్ మీద మాత్రమే మనకు ప్రాఫిట్ అనేది వేసుకోవాలి. ఎలా మనం ప్రాఫిట్ తీసుకోవాలి ఏంటి అంటే, ఇప్పుడు ఒకదానికి 10 రూపీస్ పెట్టింటాము, ఒకదానికి 20 రూపీస్ పెట్టింటాము. రెండు ఈక్వల్గా వేసుకొని ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ అనేది మనం ఫిక్స్ చేసుకోకూడదు. అలా ఫిక్స్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే తక్కువ ఉన్న దానికి ఇంకా తక్కువ అడిగిపోతారు, దీనికి తక్కువ అడిగేస్తారు. అలా కాకుండా అంత ఒక మార్జిన్ అనేది వేసుకొని మనకు దాని మీద ఎంతైతే పెడుతుంటామో, మనం ఒక 20 రూపీస్ ఖర్చు పెట్టామనుకోండి, దానిలో నుంచి మనకు ఒక 5 ప్యాకెట్స్ అయినాయి అనుకోండి, ప్యాకెట్ మీద ఒక 10 రూపీస్ మార్జిన్ వేసుకొని మనం సేల్ చేసుకోవాలి. అలా సేల్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకి ఇవి మంచిగా అన్నిట్లో ప్రాఫిట్ అనేది ఈక్వల్గా కనిపిస్తుంది. అప్పుడు మనకేమనిపిస్తుంది అంటే దీని మీద, జీడిపప్పు మీద, వీటి మీద మనకు ప్రాఫిట్ లేదే అనిపిస్తుంది. అలా ఒక్కదాని మీద అయితే ఎప్పుడు ప్రాఫిట్ అనేది ఆశించుకోకూడదు. మనకు బల్క్లో వచ్చినప్పుడు మాత్రమే మనం ప్రాఫిట్ అనేది ఆశించుకోవాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే అన్నిటి మీద ఆలోచించి ఒకటేసారి అయితే తీసుకోవాలి. ఇంకా ఇక్కడ మొత్తానికి అయితే నేను అన్ని ప్యాకింగ్ అయితే చేసేసాను. మొత్తం వచ్చేసి నాకు ఒక నేను తీసుకుంది ఇవి 1/2 కిలో అనమాట. 1/2 కిలోకి వచ్చేసి నాకు దగ్గర ఒక 8 to 9 షీట్స్ అయితే అయినాయి అన్నమాట. 9 to అంతే అయినాయి. ఎందుకంటే నేను తీసుకున్నవి చాలా పెద్దవి అనమాట, జీడిపప్పు చిన్నవి కాదు. నేను తీసుకున్నది ఇంకొకటి ఇక్కడ ఫోటో కూడా పెట్టాను చూడండి, ఇది వేరే వాళ్ళది అనమాట. అది వేరే వాళ్ళ ఫోటో కాబట్టి, అంటే వేరే వాళ్ళ షాప్ దగ్గర నుంచి తీసుకొచ్చాను. నేను ఎలా చేస్తున్నారు ఏంటా అని చూద్దామనేసి ఒకటి తీసుకొచ్చాను. నేను తీసుకున్న జీడిపప్పు ఏమో వైట్గా క్వాలిటీ పర్లేదు, బాగున్నాయి. అవి వచ్చేసి డార్క్గా అంటే బ్రౌనిష్ కలర్లో కనిపిస్తున్నాయి. నేను లాస్ట్ టైము రోడ్డు మీద జీడిపప్పు అమ్ముతుంటే తీసుకోవాలనేసి అడిగాను. వాళ్ళు హాఫ్ కేజీ వచ్చేసి 120 చెప్పారు. అంత చీప్గా ఎలా వస్తాయనేసి ఆలోచించాను. కానీ అవి కొంచెం డార్క్గా నల్లగా ఉన్నాయన్నమాట. అలాంటివి మనం తీసుకొని ఎంత సేల్ చేసినా కానీ కస్టమర్కి అనేది బ్యాడ్ రిమార్క్ లాగానే అనిపిస్తుంది. కస్టమర్కు 5 రూపీస్ పెట్టి తీసుకుంటున్నాడంటే కనీసం మనకు రూపాయి మిగిలినా కానీ వాళ్ళు తీసుకున్నందుకు సాటిస్ఫై అవ్వాలి. అది నా మెయిన్ కాన్సెప్ట్. అందుకే నేను ఎవరికైనా సేల్ చేస్తున్నా కూడా వాళ్ళని అడుగుతానన్నమాట, మీకు ఎలాంటివి కావాలి ఏంటి అనేది. వీడియో నచ్చితే